ఆయన టాలీవుడ్లో బెస్ట్ యాక్టర్. త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. సో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బెస్ట్ యాక్టర్ సార్. ఒకలే పేరు చెప్పాలా? రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్. రామ్ చరణ్, త్రిబుల్ ఆర్, మగధి. అర్థం కాలేదా? రామ్ చరణ్ ఒకటి మగధీరా ఫస్ట్ ఫిలిం, అదే సెకండ్ ఫిలిం. ఆ తర్వాత ఆరెంజ్ ఒకటి. ఆరెంజ్ అండర్ రేటెడ్ ఫిలిం, చాలా బాగుంటుంది, నచ్చింది. మగధీర ఎక్కువ చూసాం. టాలీవుడ్లో బెస్ట్ డాన్సర్ ఎన్టీఆర్. మీకు ఏ సినిమాలో మీరు డాన్స్ చేస్తుంటే ఎక్కువ నచ్చిన సినిమా? ఒకటి ఆ సినిమా పేరు ఏంట్రా? టెంపర్ బాగుంటుంది. జైలు అవకాశాలో డ్యాన్స్ బాగుంటుంది. ఆ తర్వాత ఓల్డ్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది రాజమౌళిది, యమదొంగ, ఒకటి బాగుంటుంది డ్యాన్స్. అందులో బాగా ఫ్లెక్సిబుల్గా కనపడడం అని తెలిసింది. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా? చేశాను, చూసి చేసిన ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఆయన డ్యాన్స్ చేస్తుంటే? ఎలా అనిపిస్తుంది? గ్రేస్ఫుల్గా ఉంటుంది. గ్రేస్ఫుల్. టాలీవుడ్లో బెస్ట్ డైలాగ్ డెలివరీ ఫస్ట్ అయితే బాలయ్య వస్తాడు. బాలయ్య బాబు. ఆయన డైలాగ్ చెప్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏమంటారు అది? గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. తెలుగులో ఏమంటారు దాన్ని? అదే. ఆయనది ఏ సినిమాలో మీరు డైలాగ్ బాగా ఇష్టంగా విన్నది? అఖండ సినిమాలో దేవుడికి సంబంధించి ఇలాగ ఇస్తాడు చూసారా డైలాగు, అది ఫ్లో బాగుంటుంది. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్తో గొడవ పడుకునేటప్పుడు ఎప్పుడైనా బాలయ్య డైలాగ్ ఎప్పుడైనా వాడారా? నేను వాడలేదు, మా ఫ్రెండ్స్ వాడేటోళ్ళు. మా ఫ్రెండ్స్ వాడతారు. ఏ డైలాగ్ వాడారు? అవి ఈ పూరి జగన్నాథ్తో ఫిలిం ఉంటుంది, పైసా వసూల్లో డైలాగులు ఎక్కువ వాడుతూ ఉంటారు. హ్యాండ్ సైన్స్ మూమెంట్లు వేస్తూ ఉంటారు అనమాట ఎక్కువ. టాలీవుడ్లో రియల్ హీరో మహేష్ బాబు. మహేష్ బాబు గారు రియల్ హీరో అని ఎలా అనిపిస్తారు? చాలాసార్లు ఫండింగ్ చేస్తూ ఉంటాడు. హాస్పిటల్స్కి, పేదవాళ్ళకి డొనేషన్స్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఫస్ట్ మహేష్ బాబు, తర్వాత ప్రభాస్ హార్ట్ సర్జరీస్ చేస్తూ ఉంటాడు.